122 123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు, ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్లోని అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు, మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు. ఈ సిటీలో మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చి డౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీంట్లో ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1,400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది. ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకేం కండిషన్ పెట్టింది తెలుసా? రాష్ట్ర ప్రభుత్వమే అంటే యాక్చువల్గా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది అని ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు దేశంలో ఏలోనూ కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారెంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే
రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు, లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను.